చెప్పు. పేగులు మెడలు వేసుకుంటా, ఎవరు వేసుకుంటావు? చూసినాం నిన్న. ఎంత దుర్మార్గుడు అంటే సొంత పార్టీలోనే వెన్నుపోటు ఓడిచిండు. ఆమె ఒక ఆమె ఉండే పాపం, పెద్ద మనిషి, మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవుదే చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా. ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేసారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు. ఓ గసంటోడు. అంటే వేరే వాళ్ళకి శటకోపం పెట్టుడు కాదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా గుండు కొట్టిండు, శటకోపం పెట్టిన లంగా రేవంత్ రెడ్డి. అందుకే నేను మీకు చెప్పేది, గతంలో కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, ఇసొంటి వాళ్ళని నమ్ముకొని మనం తెలంగాణను ముందుకు తీసుకుపోతామంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అది అయ్యే పని కాదు. ఇంకో 2 ఏళ్ళు కాకపోతే భరించాలి. ఏం చేస్తాం? ఒక తప్పుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పుడు నిర్ణయానికి శిక్ష 5 ఏళ్ళు తప్పది. కానీ బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మంచి ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాడు. మాకు ఆదేశం ఇచ్చిండు, నాకు, శ్రీనివాస్ యాదవ్ గారికి, శ్రవణ్ గారికి. ఇవాళ ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉన్నామో ఒకటే మాట చెప్పిండు కేసీఆర్ గారు. ఏం చెప్పినాడంటే, గుర్తు చేయండి హైదరాబాద్ ప్రజలకి 2014 ముందు ఎట్లుండే కరెంటు పరిస్థితి, ఎంత ఘోరంగా ఉండే కేసీఆర్ రాకముందు ఒక్కసారి యాద్ చేయండి. ఆ రోజుల్లో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండే కరెంట్ అంటే, ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడ కూడా కనీసం పంక తిరిగే పరిస్థితి లేదు. మధ్యాహ్నం ఓ 10 నిమిషాలు పొద్దంతా పనిచేసి 10 నిమిషాలు కునుకుదిద్దాం పండుకుందాం అంటే కూడా ఇంట్లో పంక తిరగదు. ఇన్వర్టర్ అన్న పెట్టుకోవాలి, లేకపోతే అపార్ట్మెంట్ల కింద జనరేటర్ అన్న ఉండాలి. ఆ జనరేటర్ డీజిల్ గబ్బుతోనే అపార్ట్మెంట్ అంతా ఆగం కావాలి తప్ప ఆనాడు కరెంటు కూడా దిక్కులేదు హైదరాబాద్లో 2014 ముందు. మనకి ఇళ్ళల్లోనే కాదు, పరిశ్రమలు నడుపుదామంటే కార్మికులు ఎవరైతే పనిచేస్తారో అక్కడ వారానికి 3 రోజులు పరిశ్రమ యజమానులు సెలవు ప్రకటిస్తుండే, హాలిడే ప్రకటిస్తుండే, ఇండస్ట్రియల్ హాలిడే. 3 రోజులు వారంలో, 4 రోజులే పరిశ్రమలు నడిచే పరిస్థితి. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక 6 నెలల లోపలనే 24 గంటల కరెంటు హైదరాబాద్కు మళ్ళీ తిరిగి పరిచయం చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే స్ఫూర్తితోని మీకు చెప్పమన్నాడు, నాకు శ్రీనివాస్ యాదవ్కు కేసీఆర్ గారు చెప్పినారు. ఏం చెప్పిండు?